హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. నిన్న మధ్యాహ్నం 2:30కి నేను సడన్గా చెప్పకుండా వీడియో పెట్టినా కూడా మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కొన్ని క్రేప్ శారీస్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను, మళ్ళీ 2:30కే. ఇక ఆలస్యం చేయకుండా చీరలు ఎలా ఉన్నాయో చూపించేస్తాను, చూసేయండి. బ్రౌన్ కలర్ కదా, అంటే డార్క్ కాఫీ బ్రౌన్. వైన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ కాదు, బ్రౌనే, డార్క్ కాఫీ బ్రౌన్ అండి. మల్టీ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. శారీ కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సెపరేట్ పళ్ళు ఏముండదండి. అట్లాగే బోర్డర్కి రెండు వైపులా, శారీకి రెండు వైపులా బోర్డర్ వచ్చేసి ఇట్లా కొంచెం బ్రిక్ రెడ్ లాంటి ఒక 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో చీర అసలు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బోర్డర్ కలర్లోనే సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి. వీటిని బాలీవుడ్ క్రేప్స్ అంటారు. డిజైనర్ శారీస్ ఉంటాయి అన్నీ కూడా. చాలా చాలా బాగుంటాయి. చాలామంది మన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా నిన్న చూసే ఉంటారు, అందరికీ నచ్చాయి. అందుకని మళ్ళీ వెంటనే నేను యాక్చువల్గా ఆల్టర్నేట్ డేస్ అనుకున్నాను, కానీ ఇక మీ సపోర్ట్ చూశాక వెంటనే పెట్టాలనిపించి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ శారీ చూద్దాం. సేమ్ డిజైన్లో నేవీ బ్లూ కలర్ అండి. డార్క్ నేవీ బ్లూ పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. శారీ కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే డిజైన్ ఉంటుంది, ఇంతే సైజులోను. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ చూడగానే, ఒక పూల తోట ఫీలింగ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి పింక్ కలరు. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ బార్డర్ ఉంటుందండి. అదే కలర్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ అండి, పేస్టల్ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అలాగే శారీలో సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంటుంది. శారీకి రెండు వైపులా బ్లాక్ కలర్ బార్డరే, ప్లెయిన్ ఒక 1 ఇంచ్ బార్డర్ వస్తుందండి. ఇదిగోండి శారీలో కలిసిపోతుంది. జస్ట్ దానిలో ఏదో సెల్ఫ్ గీతల్లాగా అలా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. లైట్ స్కిన్ కలర్ కదా. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇలా బిగ్ బంచెస్ వచ్చాయండి. శారీ అంతా సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది. అట్లాగే ఈ కాంట్రాస్ట్ బ్లూ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉంటుందండి. మిగిలిన పార్ట్ అంతా ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా మీకు? ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ లాగానే, అంటే శారీ కలర్ మీదే కొంచెం డార్క్ షేడ్తో ఇలా లైన్స్ ఇచ్చారు. లైన్స్ మధ్యలో కూడా ఏదో ఆకుల్లాగా పువ్వుల్లాగా అట్లా అట్లా ప్రింట్ ఉంది. చాలా బాగుంది. శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా. శారీ మీద వచ్చిన డిజైన్ ఏమో అట్రాక్టివ్గా ఉంది, కలర్ ఏమో ప్లెజెంట్గా ఉంది. బ్లౌజ్ కూడా అలాగే ప్లెజెంట్గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. అక్కడక్కడ కాంట్రాస్ట్గా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ బంచెస్ వచ్చాయి. చక్కగా ఉందండి చీర అయితే. అసలు డిజైన్ ఊహించలేము మనము. ఇది ఇక్కడ చూడు కన్నులాగా ఫ్లవరే, కానీ రోజ్ ఫ్లవరే బ్లాక్ అండ్ వైట్లో వచ్చేటప్పుడు కన్నులాగా ఉందన్నమాట. అది చాలా బాగుందండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా. దీనికి అసలు బోర్డర్ లేదు. ఇదిగోండి అసలు ఎంత మెత్తగా ఉంటుందో ఇలా. ఈ శారీకి బ్లాక్ ఫ్యాన్స్కి పండగే. నాలాంటి బ్లాక్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే నిజంగానే. ఇదిగోండి బ్లాక్ పైన వైట్ డిజైన్తో బ్లౌజ్, చిన్న చిన్న గీతల్లాగా డిజైన్ వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. జామెట్రికల్ ప్యాటర్న్లో ఈ శారీ డిజైన్ వస్తుంది. మీరు చూస్తున్నది పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి బ్లాక్ కలర్ ఎక్కువ ఇచ్చి బ్రౌన్ కలర్తో బ్లాక్స్ ఇచ్చారు. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ బ్రౌన్ పైన బ్లాక్ బ్లాక్స్ ఉంటాయి. ఇలా వస్తుంది శారీ అంతా. చిన్న బ్లాక్స్తో మొదలై పళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద బ్లాక్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మీడియం సైజు ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ పైన బ్రౌన్ కలర్ బ్లాక్స్ వచ్చాయి. అలాగే హ్యాండ్స్కి చిన్న బార్డర్ కూడా ఉంటుంది. చాలా బాగుంది చీర అయితే. బ్లాక్ అండ్ వైట్ అండి. పిచ్చ బ్యూటిఫుల్గా ఉంది అసలు చీర అయితే. ఇదిగోండి అంతా కూడా చెక్స్ లాగా గళ్ళు అనమాట. చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను. ఇక్కడ చూడండి వైట్ పైన కూడా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి.
వాటితో పాటుగా ఈ బ్లాక్స్ కూడా ఇచ్చారు. ఆ బ్లాక్స్ అనేవి రకరకాల సైజుల్లో అలా ఉండటం వల్ల ఒక డిజైన్ క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి, ఈ వైట్ కూడా ప్యూర్ వైట్ కాకుండా వెరీ వెరీ లైట్ గ్రే లాగా అట్లా ఉందండి. క్రీమ్ లాగా లేదు, వైట్ లాగా లేదు, లైట్ గ్రే లాగా ఉంది. చాలా బాగుందండి చీర. అసలే బ్లాక్ అండ్ వైట్ క్రేప్స్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మన ఛానల్లో బ్లాక్ అండ్ వైట్ క్రేప్స్ చాలా ఫేమస్. కొత్తగా వచ్చిన వారు చూసి ఉండరు, పాత వారు అందరికీ కూడా బాగా తెలుసు. ఇదిగోండి, బ్లాక్ బ్లౌజ్ పైన ఈ శారీ కలర్లో చిన్న చిన్న బ్లాక్స్ వచ్చాయి. అలాగే చెస్ట్ చెక్స్ ప్యాటర్న్లో హ్యాండ్స్ చిన్న బార్డర్ వచ్చింది. బ్లాక్ అండి, మళ్ళీ అద్భుతమైన బ్లాక్ శారీ, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. పళ్ళు కానీ శారీ కానీ రెండు సెపరేట్గా అట్లా ఏమి ఉండదండి. ఖర్చు నుంచి పళ్ళు వరకు ఇదే డిజైన్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్, చూసారా ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా, బ్లౌజ్ మీద కూడా చిన్న పువ్వుల్లాగా శారీలో వచ్చిన రెడ్ కలరే ఇచ్చారు. ఈ రెడ్ కూడా ఒక డిఫరెంట్ రెడ్, కొంచెం డార్క్ ఆరెంజ్ లాగా అట్లా అనిపిస్తూ ఉందన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. వావ్, సూపర్ బ్యూటిఫుల్ శారీ. స్కిన్ కలర్లోనే ఇంకొక శారీ అండి, చాలా బాగుంది. ఇందాక బ్లూ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇక్కడ వచ్చేసి అయ్యో చూడు అసలు అలా మెత్తగా వెళ్ళిపోతుంది. బటరీ స్మూత్గా సాఫ్ట్గా. అబ్బా, సింగిల్ లేయర్ వేసి చీరలు కట్టుకుంటే, ఇది కట్టుకొని న్యూ బోర్న్ బేబీస్ని ఎత్తుకున్న వాళ్ళు ఏం ఏడవరేమో, అంత సాఫ్ట్గా ఉన్నాయి. అవును. ఇదిగోండి బ్లౌజ్, చాలా మెత్తగా హాయిగా ఉంటాయండి. మల్టీ కలర్లో ఒక 1.5 ఇంచ్ విడ్త్లో హారిజాంటల్ లైన్స్ అండి. చాలా బాగుంది చీర కూడా. అసలు రెయిన్బోలా ఉంది. ఇదిగోండి, అన్ని రంగులు ఉన్నాయి. ఈ రంగు ఆ రంగు అని పేర్లు చెప్పలేము, అన్ని రంగులు ఉన్నాయి. సూపర్ బ్యూటిఫుల్, సాఫ్ట్గా ఉంటుందండి. పాము కుబ్సం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది క్లాత్. నిజంగా పాము కుబ్సం పట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ అలా పోలిస్తారు మరి ఎందుకో. ఇదిగోండి, డార్క్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది. చూడగానే మనకు ఒక టెక్స్చర్డ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది, కానీ స్మూత్ బ్లౌజు మనకు డిజైన్తో అలా అనిపిస్తుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.